హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ సెషన్లో నేను మీకు బిఫోర్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ఇలా ఒక హాయ్ అని యాడ్ చేయగానే మీకు చూడండి యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ హాయ్ రిమూవ్ కావట్లేదు. కానీ మనం ఇచ్చిన కోడ్ ప్రకారం, లైక్ ఇలా ఇచ్చిన కోడ్ ప్రకారం యాక్చువల్లీ రిమూవ్ కావాలి, బట్ ఇక్కడ రిమూవ్ కావట్లేదు. మళ్ళీ యాడ్ చేయగానే చూడండి ఎంటీ యాడ్ అవుతుంది. మనం ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది గైస్, ఆ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేద్దాం. ఇలా ఎంటీ వచ్చినప్పుడు యాడ్ కాకూడదు కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక విండో పాపప్ ఇద్దాం. జనరల్‌గా ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఎంప్టీ ఉన్నప్పుడు యాడ్ కాకుండా మనకిక్కడ మనం రియాక్ట్ టోస్టిఫై ఇచ్చాము. పాపప్ ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని. ఫస్ట్ మనం ఇక్కడ విండో పాపప్ ఇద్దాం. ఓకేనా? ఇక్కడేం లేదు గైస్, హ్యాండిల్ సబ్మిట్ ఉంది కదా. ఇక్కడ ఏం చేద్దామంటే ఇఫ్ నేమ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు నల్ అయితే రిటర్న్ విండో రిటర్న్ అలర్ట్ ప్లీజ్ ఎంటర్ సంథింగ్. ఓకేనా? ఇలా ఒక అలర్ట్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎంప్టీ ఉంది కదా, ఎంప్టీ మీద ఇప్పుడు క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఆల్రెడీ ఎంప్టీ ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ వాల్యూ ఇక్కడ ఉన్న నేమ్ రిమూవ్ కావట్లేదు. ఇప్పుడు చూడండి, రిమూవ్ ఎంప్టీ ఉంది కదా, ఎంప్టీ నేను ఇక్కడ ప్రెస్ చేయగానే చూడండి ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని వస్తుంది. అంటే ఎంప్టీ ఉంటే హాయ్ కంపల్సరీ ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీరు వన్స్ యాడ్ చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ రిమూవ్ అయ్యిద్ది గైస్. బట్ ఇక్కడ నాకు రిమూవ్ కాలేదు. నా నా ఇష్యూ నా దగ్గర ఉన్న వీఎస్ కోడ్ ఇష్యూనో లేకపోతే క్రోమ్ ఇష్యూనో తెలియట్లేదు, కానీ ఇక్కడ రిమూవ్ కావట్లేదు. ఇక్కడ అయితే ఏ వాల్యూ లేదు. చూడండి, ఇప్పుడు నాకు ఎంటర్ సంథింగ్ అని వస్తుంది. ప్లీజ్ ఎంటర్ సంథింగ్. ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎంటీస్ని ఐ మీన్ ఇప్పుడు నా టు డూస్లో నేను ఎనీథింగ్ ఏదైనా యాడ్ చేయగలుగుతున్నా. అందుకని ఎంటీ ఉన్న వన్స్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంటీ అయిపోతుంది. అక్కడ ఎంటీ ఉంది కదా, ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని వస్తుంది. ఓకేనా? మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు, మీరు వీఎస్ కోడ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సేమ్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఇలాంటి ఇష్యూ రాదు. నాకు జనరల్గా ఏదో వచ్చింది బై మిస్టేక్గా. ఇప్పుడు చూడ ఎంటీ ఉన్నప్పుడు ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని ఇలా వచ్చింది విండో పాపప్. మీకు ఇలా టోస్టిఫై రావాలంటే రియాక్ట్ టోస్టిఫై ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని క్రోమ్కి వెళ్ళండి గైస్. ఫస్ట్ రియాక్ట్ టోస్టిఫై అని ఎంటర్ చేయండి. సెకండ్ రియాక్ట్ టోస్టిఫై అని ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఉంటుంది రియాక్ట్ టోస్టిఫై. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక సెకండ్ గాయస్, సెకండ్ లోడింగ్. గాట్ ఇట్ వచ్చింది. ఇక్కడ క్లిక్ ఇచ్చాక మనం ఏం చేయాలంటే ఇలా మనకి పాపప్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే npm ఇన్స్టాల్ రియాక్ట్ అని ఈ కాపీ చేయండి, రియాక్ట్ టోస్టిఫై అని. ఇక్కడ ఇంకో టెర్మినల్ తీసుకొని అక్కడికి వెళ్ళి లైక్ రియాక్ట్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాక మీకు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ని మనం కాపీ చేయండి. జస్ట్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ చేశాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ఉంది కదా టోస్ట్ కంటైనర్ అని, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. టోస్ట్ కంటైనర్ కాపీ చేసి కింద ఇక్కడ డెవ్ ఉంది కదా, ఈ డెవ్ దగ్గర పేస్ట్ చేయండి. జస్ట్ మేక్ ఏ పేస్ట్ చేయండి. అండ్ దెన్ పేస్ట్ చేశాక ఇక్కడ చూడండి గైస్, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. అండ్ దెన్ పేస్ట్ చేశాక మనం సెటప్ చేయాలి. లైక్ ఈ 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఈ లైన్ కూడా తీసుకోండి, నోటిఫై అని. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఈ ఫంక్షన్ తీసుకోండి. అది టాప్లో కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేశాం కదా, ఇప్పుడు లైక్ ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని ఎంటర్ చేస్తాం. ప్లీజ్ ఎంటర్ సంథింగ్. ఓకేనా? కంట్రోల్ సి. ఇక్కడ నోటిఫై ఉంది కదా, ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఇక్కడ అలర్ట్ రిమూవ్ చేసేసి విండో అలర్ట్ నోటిఫై ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంటీ ఉన్నప్పుడు మనకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని మనకి పాపప్ వచ్చింది. కానీ మనకి ఈ అప్లికేషన్ ఉన్న పాపప్ ఏంటంటే రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ ఎర్రర్ సింబల్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఎర్రర్ సింబల్ మనం తెచ్చుకోవాలంటే ఈ టోస్టిఫైలోనే ఇక్కడ ఈ డెమో విత్ 1000 వర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? క్లిక్ ఇచ్చాక ఇక్కడ లైక్ పొజిషన్స్లో మనకి టాప్ రైట్లో ఉంది కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ మనం ఎర్రర్ తీసుకోండి డిఫాల్ట్గా. జనరల్గా ఎర్రర్ తీసుకోండి. ఎర్రర్ తీసుకున్న తర్వాత ఇక్కడ డార్క్ అండ్ వైట్, నేను ఆల్రెడీ వైట్ ఇచ్చా కాబట్టి వైటే ఉంచుకోండి. అండ్ దెన్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎర్రర్ ఈ మెసేజ్ని కాపీ చేయండి. కాపీ చేశాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ
టోస్టిఫై టోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, అది ఇవ్వండి. సెకండ్, అది పేస్ట్ చేసాం కదా, ఇక్కడ మనకి ఏం రావాలి మెసేజ్, ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని రావాలి. ఇక్కడ ఈ లైన్ రిమూవ్ చేయండి, నో ఇష్యూ. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ సంథింగ్, ప్లీజ్ ఎంటర్ సంథింగ్. ఓకేనా? ఎస్ గైస్, గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మన అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో సేమ్. ఇక్కడ ఏ పాపప్ వచ్చిందో ఇక్కడ కూడా అదే పాపప్ వస్తుంది చూడండి. ఎస్ ప్లీజ్ ఎంటర్ సంథింగ్, సేమ్ పాపప్ వచ్చింది గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ పాపప్ వచ్చిందో ఇక్కడ కూడా మనకి అదే పాపప్ వచ్చింది. ఓకేనా? దట్స్ ఇట్ గైస్, ఇంకేం లేదు. ఇక్కడ మనం ఇక్కడ ఎంటీగా మనం ఎంటర్ చేయలేం, మనకి ఇలా పాపప్స్ వస్తాయి, ఎంటీ వాల్యూస్ ఎంటర్ చేయలేం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ స్టైలింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా మనకి నేను బూస్ట్రాప్ ఉపయోగించాను కదా, ఇప్పుడు మనం బూస్ట్రాప్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? కొంచెం ఓపిక్గా ఉండండి. క్రోమ్కి వచ్చాం కదా, క్రోమ్కి వచ్చి రియాక్ట్ బూస్ట్రాప్ అని ఎంటర్ చేయండి క్రోమ్లో. వన్స్ ఇక్కడ ఎంటర్ చేశాక మనకి ఫస్ట్ లింక్ ఉంటుంది, ఫస్ట్ లింక్ మీద కాపీ చేయండి. వన్స్ ఇక్కడ కాపీ చేశాక గెట్ స్టార్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందాక మనం రియాక్ట్ రోస్టిఫైని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అలానే మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్ళి ప్యాకేజీని ఇలా కాపీ చేసినాక అది ఇన్స్టాల్ అవుతుంది. ఈ లోపల ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ కింద సిఎస్ఎస్లో ఇక్కడ ఇంపోర్ట్ బూస్ట్రాప్ డిస్ట్ సిఎస్ఎస్ ఉంది కదా, ఈ లైన్ని కాపీ చేయండి. ఓకేనా? ఈ లైన్ కాపీ చేసేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ index.js ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను ఇంతకుముందు, జస్ట్ పేస్ట్ చేయండి చాలు. మనకి ఇక్కడ పేస్ట్ చేశాక ఇప్పుడు మనం ఏమి ఇద్దామంటే లైక్ ఇక్కడ కంటైనర్ అని ఇస్తాం చూడండి. ఇక్కడ కంటైనర్ అని ఇస్తాను క్లాస్, మనకి ఎలా వర్క్ అవుతుంది చూడండి. క్లాస్ నేమ్ కంటైనర్ చూడండి, మన సిఎస్ఎస్ నేను బూట్స్ట్రాప్ ఉపయోగించాను కదా, చూడండి ఇందాక ఇటు సైడ్ ఉంది కానీ ఇప్పుడు కరెక్ట్గా కొంచెం సెంటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా ఉన్నాయి బూస్ట్రాప్ స్టైలింగ్స్, అవి నేను కొంచెం యాడ్ చేస్తాను. ఓకేనా? ఈ సెషన్లో నేను లైక్ ఎర్రర్ పాపప్ ఎలా తెచ్చుకున్నాం, ఎంటీ ఉంటే ఇలా ఎంటర్ చేసినప్పుడు ఎంటీని ఎంటర్ చేయనివ్వదు, జస్ట్ పాపప్స్ వస్తాయి. ఎంటీ ఎంటర్ చేయకుండా ఓన్లీ డేటా ఉంటేనే మనకి ఆ టుడోలు యాడ్ అయ్యేటట్టు ఇలా రావటం. అండ్ దెన్ బూస్ట్రాప్ని ఎలా సెటప్ చేయాలి మన రియాక్ట్లో, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సెషన్లో నేను లైక్ ఇలా డిలీట్ బటను, ఎడిట్ బటన్, డిలీట్ బటను అండ్ దెన్ ఈ చెక్ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్లీ చెక్ బాక్స్ మీద ఫోకస్ చేయండి గైస్. మనం ఎప్పుడైతే చెక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చామో అప్పుడే మనకి డిలీట్ సింబల్ వస్తుంది. ఇలాంటి లాజిక్ కూడా నేను ఇంకా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో మాత్రం డిలీట్ బటన్ గురించి అండ్ చెక్ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో.